Hi friends, welcome to one more very powerful tutorial in Telugu. ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నది కరెక్టే. ఈ రోజు నుండి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అన్న ట్యూటోరియల్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఒక ఫుల్ లెంగ్త్ ట్యూటోరియల్, రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం కవర్ చేయబోతున్నాం. అంటే ఇది మిగతా ట్యూటోరియల్స్ లాగా లర్న్ పైథాన్ ఇన్ 3 days లేదా లర్న్ పైథాన్ ఇన్ 3 hours అలా ఉండదు. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ లెక్చరర్స్తో ఈ పైథాన్ ట్యూటోరియల్ నేను తయారు చేయబోతున్నాను. అండ్ దీనికోసం మీ సపోర్ట్ నాకు ఫుల్గా కావాలి. అండ్ ఇది లెసన్ 1. ఈ లెసన్ 1లో ఏంటంటే జస్ట్ కోర్స్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. అంటే ఇది మన కంప్లీట్ ఎజెండా ఫ్రెండ్స్. దీంట్లో పైథాన్ కోర్స్ గురించి చెప్తాను. దాని తర్వాత హూ క్యాన్ లెర్న్ దిస్ కోర్స్, అంటే ఎగ్జాక్ట్ ఐడియల్ ఆడియన్స్ ఎవరు ఈ కోర్స్కి. అండ్ దాని తర్వాత ఆఫ్ కోర్స్ నా గురించి చెప్తాను, ట్రైనర్ గురించి. దెన్ సిలబస్, లైక్ వాట్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ ద ఎంటైర్ సిరీస్ ఆఫ్ దిస్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, ఈ కోర్స్ మీరు ఫినిష్ చేసిన తర్వాత మీ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండిపోతాయి దాని గురించి. అండ్ డిజిటల్ కోర్స్ మెటీరియల్, అంటే వీడియో సిరీస్ అన్నీ నేను కంప్లీట్లీ ఫ్రీగా యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కోర్స్ మెటీరియల్ కావాలంటే కనుక అది మీరు ఎలా తీసుకోవాలి, కోర్స్ అది పెయిడ్ సర్వీస్ అవుతుంది, బట్ ఇది చాలా నామినల్ అమౌంట్ ఉంటుంది. ఏంటంటే ఓకే, ఎందుకంటే అది ఒక ఎల్ఎంఎస్ ద్వారా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కోడింగ్ ఎల్ఎంఎస్ అంటే ఏంటి మీన్స్, మీరు నేర్చుకున్న కోర్స్ని ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేయాలి, ఇది కూడా ఒక పెయిడ్ సర్వీస్ అవుతుంది, థర్డ్ పార్టీ సర్వీస్. సో అది నేను మీకు రికమెండ్ చేస్తాను. దెన్ మన కమ్యూనిటీలో ఎలా జాయిన్ అవ్వాలి, నేను తెలుగు కోడర్స్ కమ్యూనిటీ అని చెప్పి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీస్ని క్రియేట్ చేశాను. సో దాంట్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి దాని గురించి. కోర్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ డ్యూరేషన్ ఎన్నాళ్ళు ఉండిపోతుంది అండ్ మనం అసలు ఎలా నేర్చుకుంటాం, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కోర్స్ది దాని గురించి. దాని తర్వాత ఏంటంటే ప్రీ రిక్విజిట్స్, అంటే అసలు ఎవరు నేర్చుకోవచ్చు అండ్ ఇది నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్ అర్హతలు ఏంటి దాని గురించి తెలుసుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్లో నేను మిమ్మల్ని కామెంట్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని అండ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సో గైస్, ఒకవేళ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంలో సీరియస్ అయితే కనుక వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రోజుకి 2 లేక 3 వీడియోస్ని నేను షేర్ చేస్తాను. అండ్ వాటిలో నోటిఫికేషన్ మీ దగ్గర రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోర్స్ పేరు ఏంటి, కోర్స్ పేరు పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు కోర్ అండ్ అడ్వాన్స్డ్. కోర్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ గైస్. హూ కెన్ లర్న్ దిస్, అసలు ఎవరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్ని. హై స్కూల్ స్టూడెంట్స్, 6th and 7th స్టాండర్డ్ స్టూడెంట్స్, ఎవరికైతే కనుక కోడింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ కోర్స్ని వినొచ్చు. వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా కొన్ని వీడియోస్ ద్వారా సబ్జెక్ట్ని తెలుసుకోవచ్చు. అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళే కొలది వాళ్ళు ఆ అడ్వాన్స్ మాడ్యూల్ మీద వర్క్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే హై స్కూల్ స్టూడెంట్స్కి ఇనీషియల్ బేసిక్ లెవెల్ ఎనఫ్, ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 1st year to 4th year ఎవరైనా సరే ఈ కోర్స్ని అటెండ్ చేయొచ్చు. మీరు ఏ బ్రాంచ్ అయినా సరే, ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీ కెరియర్ని బిల్డ్ చేయాలనుకుంటే ఇది ఒక రైట్ కోర్స్ అవుతుంది మీకు ఫ్రెండ్స్. అలాగే నాన్ ఐటీ ప్రొఫెషనల్స్, ఐటీలో మూవ్ అవ్వాలనుకున్నా లేదా ఐటీ ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ చేయాలనుకున్నా, అంటే మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు బట్ లైక్ పైథాన్ రిలేటెడ్ టెక్నాలజీస్ లేరు, సో మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోవడం కోసం ఈ కోర్స్ని వినొచ్చు మీరు. అలాగే ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్ ఎస్ప్రైన్స్, ఎవరైతే కనుక ఇంజనీరింగ్లో ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్స్ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ కోర్సు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎనీ ప్యాషనేట్ లెర్నర్, అంటే మీకు సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంది, అంటే మీకు కోడింగ్ అంటే ప్యాషన్, అలాంటప్పుడు మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా ఆ ప్యాషన్ అనేది ఒకటి ఉంటే చాలు, యూ కెన్ లెర్న్ దిస్ కోర్స్. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే గైస్, మై సెల్ఫ్ అతీష్ జైన్. అండ్ ఆల్రెడీ మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు నా గురించి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ కొత్త వాళ్ళ కోసం ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను.
నేను ఇనీషియల్ 3 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్లో డెవలప్మెంట్స్ ఉన్నాను. కొన్ని ప్రాజెక్ట్స్ అవి డెవలప్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒక క్యూబికల్లో కూర్చొని గంటల తరబడి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం కన్నా మనకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తే మనకున్న నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, 10 మంది కెరియర్ కూడా బిల్డ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తారు అని ఒక విషయంతో ఏంటంటే నేను టీచింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ అయిపోయాను. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్ నాకు. నేను ఎంఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ IIIT బెంగళూరు అండ్ లివర్పూల్ జాన్ మోర్స్ యూనివర్సిటీ లండన్ యూకేలో జావా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ మీద సర్టిఫికేషన్ చేశాను. అండ్ ఐఎమ్ OCJP సర్టిఫైడ్, అంటే ఒరాకిల్ సర్టిఫైడ్ జావా ప్రోగ్రామర్ అని చెప్పి సర్టిఫికేషన్ ఉంటుంది. అవి నేను 2 చేశాను. ఓల్డ్ వర్షన్ జావా 6ది చేశాను, లేటెస్ట్ వర్షన్ జావా 11ది కూడా చేశాను ఏంటంటే. ఇది నా గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అండ్ సిలబస్కి వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ అన్న దాంట్లో కంప్లీట్లీ థియరిటికల్గా తెలుసుకుంటాం మనం. అసలు పైథాన్ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ఏంటి, హిస్టరీ ఆఫ్ పైథాన్ ఏంటి, ఏ కంపెనీస్ అసలు పైథాన్ని వాడుతున్నాయి, వీటి గురించి థియరిటికల్గా తెలుసుకుంటాం. దాని తర్వాత పైథాన్ బేసిక్స్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్ నుంచి అసలు ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అన్న వరకు ఈ మాడ్యూల్ 2లో తెలుసుకుంటాం. దాని తర్వాత కీవర్డ్స్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి, ఆఫ్టర్ దట్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్, లూప్స్ వంటివి మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్లు నేర్చుకుంటాం. ఆఫ్టర్ దట్ ఫంక్షన్స్, దెన్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్, దాని తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దాని తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, దెన్ ఐటరేటర్స్ అండ్ జనరేటర్స్, డెకరేటర్స్ అండ్ క్లోజర్స్, వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ప్రతి టాపిక్ ప్రాక్టికల్గా ప్రోగ్రామింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, మల్టీ థ్రెడింగ్, లాస్ట్ ఏంటంటే డేటాబేస్ కనెక్టివిటీ. ఫ్రెండ్స్, నేను చెప్పిన 15 మాడ్యూల్స్లో ఆర్డర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, లేదా ఇంకా మాడ్యూల్స్ పెరగచ్చు, తగ్గడం అయితే జరగదు. ఏంటంటే ఇది మన కంప్లీట్ సిలబస్ గైస్. అండ్ ఈ కోర్స్ని మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, యూ విల్ బీ ఏబుల్ టు రైట్ పైథాన్ ప్రోగ్రామ్స్ విత్ కాన్ఫిడెన్స్. మీరు ఎటువంటి ప్రోగ్రామ్ అయినా పైథాన్లో చాలా కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు, పాయింట్ నెంబర్ 1. అలాగే బేసిక్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయగలుగుతారు. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా మీ చేత కొన్ని ప్రాజెక్ట్స్ చేయిస్తాను. విల్ బీ ప్రిపేర్ ఫర్ జాబ్ ప్లేస్మెంట్స్కి రెడీ అవుతారు. అండ్ ఈ కోర్స్ చేసిన తర్వాత మీరు వెబ్ డెవలప్మెంట్ వైపు కానీ, డేటా సైన్స్, AI/ML వైపు కానీ ఈజీగా వెళ్ళచ్చు. అండ్ ఇలా గ్రేట్ ఫౌండేషన్ ఇన్ కోడింగ్ స్కిల్స్, కోడింగ్ మీద మీకు మంచి ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. డిజిటల్ కోర్స్ మెటీరియల్ ఒక LMS యాక్సెస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ దానికి మొబైల్ యాప్ కూడా ఉంటుంది ఏంటంటే. అండ్ ప్రతి మాడ్యూల్కి చివరిలో క్విజ్ ఉంటుంది. ఈ విధంగా ఉన్న మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేసి దాంట్లో క్విజ్లన్నీ మీరు ఫినిష్ చేస్తే అండ్ వాటిలో 50% మీరు క్రాస్ అయితే మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సో ఈ కంప్లీట్ డిజిటల్ కోర్స్ మెటీరియల్ యాక్సెస్ అనేది ఏంటంటే మీకు 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక పెయిడ్ సర్వీస్ ఏంటంటే చాలా నామినల్ అమౌంట్ పే చేయవలసి వస్తుంది. దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు నేర్చుకున్న కోడింగ్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనకి కోడింగ్ LMSలు అని చెప్పి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ నేను మీకు రికమెండ్ చేస్తాను. దాంట్లో మీ పైథాన్ నాలెడ్జ్ని, అంటే పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రోగ్రామ్స్ ఇవ్వడం అన్నీ నేను చేస్తాను మన యూట్యూబ్ వీడియో లెక్చర్స్ ద్వారా. బట్ స్టిల్ మీరు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాసి అది ఎలా పనిచేస్తుందో చెక్ చేయాలి, దానికి కొన్ని టెస్ట్ కేసులు రన్ అవ్వాలి. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ కెరియర్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్, దెన్ మీరు కావాలంటే అది కోడింగ్ LMSకి ఆప్ట్ చేయొచ్చు. చాలా నామినల్ అమౌంట్స్ ఉంటాయి. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. కంపల్సరీ ఏం కాదు, కావాలంటే తీసుకోండి, లేదంటే ఇట్స్ ఓకే. దెన్ వీ హ్యావ్ కమ్యూనిటీ ఇన్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్, తెలుగు కోడర్స్ కమ్యూనిటీ అని చెప్పి కమ్యూనిటీ ఉంటుంది ఏంటంటే. ఓకే, సో నేను ఎప్పుడైనా సరే లైవ్ సెషన్స్ కండక్ట్ చేసేటప్పుడు వాటి గురించి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ కమ్యూనిటీ ద్వారా ఇస్తాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ కమ్యూనిటీ లింక్స్ ఇస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే 4 to 5 months ఉంటుంది. డైలీ 1 or 2 or 3 వీడియోస్ని నేను మీకు షేర్ చేస్తుంటాను యూట్యూబ్ ద్వారా. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఒకవేళ 3 వీడియోస్ని షేర్ చేస్తే.
అలాగే ప్రతి టాపిక్కి అసైన్మెంట్స్ ఇస్తాను ఏంటంటే, బట్ అసైన్మెంట్స్ మీరు చేశారు లేదు అన్నది నేను చూడలేను. సో మీరు చేసింది కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికే మీ ఆ కోడింగ్ ఎల్ఎంఎస్ అనేది మనకు వస్తుంది. ఎటువంటి ప్రేయర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఎటువంటి కోడింగ్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. రైట్ ఫ్రమ్ బేసిక్స్ లైక్ ప్రింటింగ్ అండ్ హెలో మెసేజ్ ఆన్ ద స్క్రీన్ దగ్గర నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇది మన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ కోర్స్. ఒకవేళ మీరు నిజంగా ఎక్సైట్ అయితే కనుక ఈ కోర్స్ని ఫినిష్ చేయాలి, నెక్స్ట్ 4 to 5 monthsలో పైథాన్ ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. అలాగే కామెంట్ లైన్లో మీకు ఏమైనా వేరే రిక్వైర్మెంట్స్ ఉంటే వాటి గురించి, అంటే వేరే ఇంకేమైనా కోర్సులు చేస్తే బాగుంటుంది అనిపిస్తే దాని గురించి కామెంట్లోనే తెలియచేయండి. లేదా యు ఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు లెర్న్ దిస్ కోర్స్ అని చెప్పి కామెంట్లోనే నాకు తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ సిరీస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఒక 12,800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, కొన్ని నెలల్లో అంటే నెక్స్ట్ 4 to 5 monthsలో, అంటే ఈ పైథాన్ కోర్స్ అయిపోయే లోపల మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అండ్ మనందరం ఏంటంటే సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ వీడియోని మనం షేర్ చేయాలి. నేను మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే అది మీరు తలుచుకుంటేనే నేను ఆ స్టేజ్కి రీచ్ అవ్వగలుగుతాను. అండ్ మీ సపోర్ట్ లేకుండా అయితే ఏమీ చేయలేను. అక్కడ నా పని ఏంటంటే ఒక మంచి కంటెంట్ని నేను మీకు ఇచ్చుకుంటూ వెళ్తాను. మీకు అది నచ్చితే బాగుంది అంటే కనుక 10 మందికి షేర్ చేస్తూ వెళ్ళండి. అలాగే ఆ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేస్తారు. సో నో టైమ్ వీ కెన్ grow our channel to 1 lakh subscribers, guys. That's it in this video. Thank you so much. Bye bye, take care and see you in the next video.